హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, బీఆర్ఎస్ ఇక ఉండదు. భారతీయ రాష్ట్ర సమితి అంతమైపోతుంది. ఇక బీఆర్ఎస్ మనుగడలో ఉండదు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోబోతుంది. భారత రాష్ట్ర సమితికి ఇక కేసీఆర్ అధ్యక్షుడు కాడు, కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కారు. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు ఉండరు, బీఆర్ఎస్ కు ప్రతినిధులు ఉండరు. అంటే బీఆర్ఎస్ శాశ్వతంగా కనుమరుగవుతుంది. ఇంతకు ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ నిజంగా కనుమరుగవుతుందా? అంటే బీఆర్ఎస్ చాప్టర్ నిజంగా క్లోజ్ అవుతుందా? బీఆర్ఎస్ రాజకీయాల నుంచి విరమించుకుంటుందా? కేసీఆర్ బీఆర్ఎస్ ను రద్దు చేస్తున్నారా? అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఎందుకు రద్దు అవుతుంది? బీఆర్ఎస్ ఎందుకు మనుగడ కోల్పోతుంది? కేసీఆర్ మదిలో ఏముంది? బీఆర్ఎస్ వర్గాలే అందిస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ అంతానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. అంటే ఇక బీఆర్ఎస్ కనిపించబోదు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ రాజకీయం చేయబోదు. నిజమే, బీఆర్ఎస్ ఇక ఉండదు. కేసీఆర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు పాతరేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అనే పదం సమాధి కాబోతుంది. ఏం జరగబోతుందంటే బీఆర్ఎస్ కు బదులు మళ్ళీ టీఆర్ఎస్ రాబోతోంది. కేసీఆర్ ఈ మేరకు ఒక సంచలనమైన నిర్ణయం, కీలకమైన నిర్ణయం అని కూడా చెప్పొచ్చు. ఈ నిర్ణయం దాదాపుగా కేసీఆర్ తీసేసుకున్నారట. పార్టీ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి, శాసనసభ్యులు, పార్టీ ఎంపీలు, పార్టీ ప్రతినిధులు అందరూ ఒకటే మాట, బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ను తీసుకురావాలని. అందరి మాట విన్న కేసీఆర్ నిజానికి కూడా ఆయన మనసులో కూడా టీఆర్ఎస్ మళ్ళీ వస్తేనే బాగుండేదేమో అనిపిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన కూడా బీఆర్ఎస్కు బదులు టీఆర్ఎస్ పేరు మీద రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరు పెట్టినప్పటి నుంచి పార్టీ ప్రభావాన్ని కోల్పోయిన విషయాన్ని కేసీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా నమ్మకాలు బాగా ఉన్న కేసీఆర్ వాస్తుపరమైన దోషాలను కూడా నివారించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదే విధంగా పార్టీ పేరు మార్పు కూడా ఆయన ఒక ముహూర్తం ఫిక్స్ చేశారట. ఏప్రిల్ 27వ తేదీని బీఆర్ఎస్ అంతానికి ముహూర్తంగా ఖరారు చేశారు. ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. అదే ఇప్పుడు మనం బీఆర్ఎస్ అని పిలుస్తున్నాం. అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ దినాన్నే మంచి ముహూర్తంగా కేసీఆర్ భావిస్తున్నారట. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే సమావేశాల్లోనూ వివిధ కార్యక్రమాల్లోనూ టీఆర్ఎస్ పేరుతోనే కార్యక్రమాలు జరుగుతాయట. కేసీఆర్ ఈ సమావేశాల్లోనే లాంఛనంగా బీఆర్ఎస్ పేరు మార్పును ప్రకటిస్తారంట. అంటే ఆ రోజు నుంచి మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కు బదులు టీఆర్ఎస్ ఉనికి స్టార్ట్ అవుతుంది. చాలామంది నేతల కోరికల మేరకు చాలా పార్టీ నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పేరు మార్పు గురించి చేసిన ఒత్తిడిని గుర్తించిన కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు తమ పాత పేరును మళ్ళీ పరిచయం చేయబోతున్నారంట. ఆయన లాంఛనంగా కీలకమైన ప్రకటన చేయబోతున్నారట. అంటే ఆ రోజు నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుంది. ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పేరుకు బదులు టీఆర్ఎస్ పేరుతోనే పోరాడాలని కేసీఆర్ దాదాపుగా డిసైడ్ అయ్యారట. ఇందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. అయితే ఇది అంత సులువైన విషయమా? అంత తేలిగ్గా జరిగే వ్యవహారమా? ఎందుకంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పూర్తి చట్టబద్ధమైన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదు చేశారు. అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. దీనికి పెద్ద తతంగమే నడిచింది. మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చాలంటే న్యాయపరమైన చిక్కులు తప్పవు. ఎందుకంటే ఈ పేరు ఇంకా ఉందా, ఎవరికైనా కేటాయించారా, ఈసీ సస్పెండ్లో పెట్టిందా, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ పార్టీ న్యాయ నిపుణులతో చర్చించారట. ఇప్పటికే ఒక బృందం ఈసీ అధికారులతో చర్చలు జరుపుతుందట. అన్ని చిక్కుముళ్లు తొలగించి న్యాయపరమైన సమస్యలను అన్నింటినీ అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి తీరాల్సిందేనని గులాబీ బాస్ చాలా సీరియస్గా ఉన్నారట. ఇందులో భాగంగానే పార్టీ న్యాయ నిపుణులు ఈసీతో సంప్రదింపులు జరుపుతూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ చాలా తొందరగా, సాధ్యమైనంత తొందరగా పేరు మార్పు వ్యవహారాన్ని తేల్చేయాలని పట్టుదలతో ఉన్నారట.
బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చితే పాత పేరుతోనే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దిగితే ఆ పార్టీ వైభవం మళ్ళీ వస్తుందా? కేసీఆర్ మళ్ళీ పార్టీని గాడిన పెట్టబోతున్నారా? పార్టీకి పాత శక్తియుక్తులు పాత శక్తి మొత్తం కలిసి వస్తుందా? కార్యకర్తల్లో జోష్ వస్తుందా? పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఏమైనా విజయాలు నమోదు చేస్తుందా అంటే, ఎంపీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నా ఆ పార్టీ గెలుస్తుందో ఓడిపోతుందో చెప్పలేకున్నా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ఫుల్ దూకుడు మీద ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారిస్తే ఆ పార్టీలో అంటే గులాబీ పార్టీలో అంతర్గతంగా జోష్ రావడం ఖాయం. ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు అందరూ బీఆర్ఎస్ పట్ల విముఖతతో ఉన్నారు. అందరూ టీఆర్ఎస్ను కోరుకుంటున్నారు. నిజంగా చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సమస్యలను అన్ని అధిగమించి బీఆర్ఎస్ స్థానంలో మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా గులాబీ శ్రేణులో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త నవ చైతన్యం, ఒక మంచి జోష్ వస్తుందని మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు.